ఆత్మీయమైన విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఆయన శిష్యుడైన తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో మాట తెలియజేస్తారు. ఏమనంటే, దైవావేశం కలిగినటువంటి లేఖనాలన్నీ కూడా, దేవుని ప్రేరేపణ వల్ల కలిగినటువంటి ఈ లేఖనాలన్నీ ఒక వ్యక్తిని పరిపూర్ణంగా క్రీస్తు కొరకు సిద్ధపరచడానికి సరిపోయినవి అని రాస్తారు. అంటే మనం క్రీస్తు సారూప్యతను పొందుకోవడానికి, దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి, దేవునితో కూడా మనం నిరంతరం ఉండడానికి అవసరమైనటువంటి ప్రతి సిద్ధపాటుని మనం కలుగజేయడానికి దేవుని వాక్యం సరిపోయింది. దేవుని వాక్యానికి వెలుపల ఇంకేది అవసరం లేదు. దేవుని వాక్యం కంటే అధికారం కలిగింది ఇంకొకటి ఏది లేదు. దేవుని వాక్యం సరిపోయింది అని దాని అర్థం అన్నమాట. ఈ మధ్యన మనకు రీసెంట్గా ఒక కొత్త సొల్యూషన్ సెంటర్స్ కమింగ్ అప్ పెరుగుతున్నాయి బాగా. న్యాయ సలహా కేంద్రాలు, ఉచిత సలహా కేంద్రాలు, ఇలాంటి సలహా కేంద్రాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. మనకు కూడా ఇండియాలో కూడా చాలా చోట్ల చూస్తూ ఉన్నాను రీసెంట్గా. ఎందుకని సలహా కేంద్రాలు ఒక వ్యాపారంగా సలహా కేంద్రాలు కూడా ఒక పెద్ద అవసరతగా మారాయి ఈ రోజున అని అంటే, ప్రజలకి సమస్యలు పెరిగాయి కాబట్టి. ఫైనాన్సెస్ హ్యాండిల్ చేసుకోవడం ఎలాగో తెలియట్లేదు, కుటుంబాలు నడిపించుకోవడం ఎలాగో తెలియట్లేదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలియట్లేదు, వాళ్ళకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. అందుకని ఆ సమస్యలకు పరిష్కారం కోసం ఎవరైనా ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి ఏదైనా ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ కానీ మనకు దొరికితే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని వెతుకుతున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది సలహాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. విశ్వాసులంగా, క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, అసమాధానం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎనీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ, మనకున్నటువంటి పరిష్కారం, సరైనటువంటి పరిష్కారం చూపించగలిగింది దేవుని వాక్యం మాత్రమే. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు పరిష్కారాలు చూపించే వాళ్ళు కూడా వాక్యంలో నుండే చూపిస్తారు. సాతాను కూడా ప్రభువుని శోధించడానికి దేన్ని వాడాడండి? వాక్యాన్నే వాడాడు. కాబట్టి వాక్యాన్ని ఉపయోగించి, అంటే తప్పుగా వ్యాఖ్యానం చేస్తూ వక్రీకరించి మనల్ని తప్పుదారిలోకి తీసుకెళ్లే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మనకున్నటువంటి సమస్యలో నుండి మనం బయటకు వచ్చేదానికి మనకున్నటువంటి ఒక వాక్యానుసారమైన పరిష్కారం ఏంటి అనే దాన్ని తెలుసుకోవడానికి బైబిల్లో ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని ఈ సాయంత్రం మనం ధ్యానం చేయబోతున్నాము. నాకేం సమస్యలు లేవండి, నాకేం పరిష్కారం అక్కర్లేదండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ధైర్యంగా? సమస్యలు అందరికీ ఉన్నాయి. ఎంత చెట్టుకి అంత వేలన్నట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ స్థాయికి సమస్యలు ఉన్నాయి కదా. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం కావాల్సిందే. ఎవరు కూడా సమస్యలో ఉండడానికి, పరిష్కారం లేకుండా ఉండడానికి ఇష్టపడరు. అయితే ఏంటి నిజమైనటువంటి పరిష్కారం? విశ్వాసులంగా మనకి కావలసిన పరిష్కారం ఏంటి, మనకి పరిష్కారం దొరికే దారేంటి అనే విషయాల్ని ఒక సమస్యలమయమైనటువంటి వ్యక్తి జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో కానీ మనం గమనిస్తే, బైబిల్స్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి, మీ బైబిల్స్ తెరిచి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు.
ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటమే వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉందో అది నాకు తెలియజెప్పమను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె గుంట ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఎప్పుడట్టిన ఉంచుమని ఆమెతో సెలవు. ఆమె అతని ఎదురు నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని ఎదుకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నువ్వు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఏం జరిగిందో మనం చూసాం. ఎలీషా దగ్గరికి ఒక ప్రవక్త భార్య, ఒక యవనస్తురాలైన సహోదరు వచ్చింది. తనకున్నటువంటి పరిస్థితిని ఎలీషాకి ఎక్స్ప్లెయిన్ చేసింది, దానికి పరిష్కారాన్ని పొందుకుంది. మనం చదివినటువంటి 7 వచనాల్లో రాయబడిన విషయాలను జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని, దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రతి పాఠాన్ని పరిశీలనగా తెలుసుకుని మన పరిస్థితుల నుండి, మన సమస్యల నుండి బయటికి రావడానికి వాక్యానుసారమైనటువంటి పరిష్కారం ఏంటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక తాళపు చెవుల గుత్తి ఉందనుకోండి, దానికి చాలా తాళపు చెవులు ఉంటాయి కదా. అలా మన సమస్యలకు పరిష్కారం కొరకైన తాళపు చెవులు మన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి ఒక్కొక్క విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక్కడే ఇక్కడ నుండి నిలబడి విస్తారంగా అరుపులు కేకలు ఉజ్జీవంగా ప్రసంగాలు చేయను. వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా పరిశీలనగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య ఎలీషా దగ్గరికి వచ్చి, మొదటి విషయం, మనకి ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మనందరికీ ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో ఏం టీచ్ చేయాలో కరికులమ్స్ ముందే డిజైన్ చేసేసి ఉంటాయి అన్నమాట. ఏమేం టాపిక్స్ టీచ్ చేయాలో వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తారు. ఆ టీచర్స్ వచ్చి ఆ పాఠాన్ని చెప్పేసి వెళ్ళిపోతారు. దాన్ని వాళ్ళు విన్నారో, అర్థం చేసుకున్నారో, దాని ప్రకారం వాళ్ళు జీవిస్తారో లేదో ఇంకా ఎవరికి ఏం పట్ల. అయిపోయిన తర్వాత సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఓ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. దాన్ని పట్టుకుని వీళ్ళు ఏదో సాధించామన్నట్టుగా బయటకు వస్తారు. ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అలా ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేవు, వాళ్ళకేం కరికులమ్స్ లేవు. ఒక ప్రవక్త ఒక ఆయన ఉండేవాడు, ఈయన దైవజనుడు, ఈయన దేవుని సేవకుడు అని ఇశ్రాయేలీలు గుర్తించినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, పరిచర్యలో నేను కూడా ఉండాలి అని ఆసక్తి కలిగిన వాళ్ళు అందరూ కూడా ఆయన దగ్గరికి శిష్యత్వానికి వెళ్ళేవాళ్ళు అనమాట. శిష్యరికం చేసేవాళ్ళు. గురుకులం అని అంటారు చూసారా, మనకి ఇప్పుడు కొన్ని గురుకులం ఆశ్రమాలు ఉంటాయి కదా. అలా ఒక గురువు గారి దగ్గర, ఒక ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యులు 24 గంటలు 365 రోజులు ఆయన దగ్గరే ఉండి, ఆయన మాట్లాడే మాటల నుండి, ఆయన పరిస్థితులకి రెస్పాండ్ అవుతున్న విధానం నుండి, అతని ప్రార్థనా జీవితం నుండి, అతను దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ప్రతి క్షణం కూడా గురువు గారిని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకునేవాళ్ళు లెసన్స్. అలాంటి ట్రైనింగే కానీ ఇప్పుడు మనకున్నట్టుగా ఇలాంటి ఫార్మల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమీ అప్పట్లో ఉండేది కాదు. అలా ఎలీషా దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళలో ఒక అతను సడన్ గా చనిపోయాడు. భార్య, 2 కుమారులు. భర్త చనిపోయేసరికి దిక్కు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. భర్త మాత్రమే సంపాదించేవాడు, ఆయనే పోషకుడు, పోషించేవాడు. అలాంటి పరిస్థితుల్లో సడన్ గా భర్త చనిపోతే భార్య పనిచేసేది కాదు, పిల్లలు పనిచేయగలిగిన వయసుకి ఇంకా కుమారులు రాలేదు. అప్పుడు కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. పైగా తను ఏ కారణంతోనో అప్పు చేసి చనిపోయాడు.
ఇప్పుడు ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత భార్య పైన పిల్లల పైన ఉంది. తన భార్య ఏమో పనిచేసే మనిషి కాదు. ఈ సమస్యకి పరిష్కారం ఇంకేమీ కనపడట్లేదు వాళ్ళకి. అప్పునిచ్చిన వాళ్ళు రోజు ఇంటికి వస్తున్నారు, తిడుతున్నారు, భయపెడుతున్నారు. ఆఖరికి వాళ్ళు ఒక సొల్యూషన్ చెప్పారు, చాలా కష్టమైన పరిష్కారం. అదేంటంటే, నీ పిల్లలు మేము తీసుకెళ్ళిపోతాం, మా దగ్గర బానిసలుగా పనిచేయించుకుంటాం, వాళ్ళకు కొంత జీతాన్ని నిర్ణయిస్తాం, ఆ జీతాన్ని ప్రతి నెల మా అప్పులో జమ చేసుకుంటాం, తీరిపోయిన తర్వాత నీ పిల్లల్ని పంపిస్తామని ఆవిడ దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. భయపడిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. భర్త చనిపోయాడు, కుటుంబ పోషణ లేదు, 2 చిన్న కుమారులు, వాళ్ళను కూడా వీళ్ళు బానిసత్వానికి తీసుకెళ్ళిపోతామంటున్నారు. ఈ టైంలో ఏం చేయగలుగుతారు? ఏం చేయొచ్చు అంటారు చెప్పండి మీరు? పరిష్కార మార్గాలు ఏముండి ఉంటాయి? ఒకటి, పాపం తాను పనికెళ్ళి సంపాదించాలి. ఇప్పుడులాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఏసీ రూమ్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని చేసే పనులు లేవు కదా ఆ రోజుల్లో. ఖచ్చితంగా పొలం వెళ్ళాల్సిందే. ఆ గోధుమలో అవి ఏదో ఒకటి ఆ పనుల్లోకి వెళ్ళి వచ్చిన డబ్బులతో అప్పు తీర్చుకోవాలి. ఇప్పట్లో అయ్యే పనేనా అది? తను అంతకుముందు ఏమన్నా పనులకు వెళ్ళిందా? పోనీ పనిచేసిన అమ్మాయి కాదు, ప్రవక్త మాత్రమే పోషించేవాడు అనే సంగతి మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇంకేం చేయొచ్చు? ఇంకెక్కడన్నా అప్పు చేసి ఈ అప్పు తీర్చి మళ్ళీ దాన్ని నిదానంగా తీర్చుకోవచ్చు. కానీ ఎవరన్నా అప్పిస్తారా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? వింటున్నారా? మీరు అందరూ ఎక్కడే ఉన్నారా? తెలుగు అర్థం అవుతుందా? తెలుగుదేశంలో లేం కదా మనం అని, తెలుగు కాదేమో అని. ఓకే, చెప్పండి మరి. ఊరికే మీ ఆలోచన కూడా చెప్తే అప్పుడు మనం కలిసి నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధనకు వచ్చాము అని అంటే, సంఘంగా కూడుకున్నామని అంటే, సహవాసంగా ఉన్నామని అంటే, ఆచారం కాదు, మొక్కుబడి కాదు, పుణ్యం వచ్చేది లేదు, శ్రద్ధగా వాక్యాన్ని విని నేర్చుకుని ఆ ప్రకారం జీవిస్తేనే కానీ ఫలితం. లేదనంటే ఉపయోగం ఏమి? ఆదివారం రావాలి కదా అని వచ్చి ఒక 2 గంటలు పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి బయటికి వెళ్ళిపోయి నాకేం సంబంధం లేదనుకోవడం కాదు. ఇక్కడ నిలబడి నేను చెప్పాలి కదా, పని కట్టుకున్న దూరం నుండి వచ్చాను కదా, అవకాశం ఇచ్చారు కదా అని ఇక్కడ నాకు వచ్చింది ఏదో నేను చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మన వాక్యం చదువుకుంటున్న ప్రతిసారి, వాక్యం నేర్చుకుంటున్న ప్రతిసారి, ఆ వింటున్న మాటలు చెప్పబడుతున్న దాని మూలంగా మీరు, నేను, మనందరం కూడా మరొక్క అడుగు ప్రభువుకి దగ్గరగా నడిపించబడాలి. విశ్వాసంలో ఇంకొక అడుగు లోతుకి వెళ్ళగలగాలి. అది మనందరం కూడుకోవడం వెనుకున్నటువంటి ఉద్దేశం. లేదనంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ట్రై టు రెస్పాండ్. నాకు కొద్దిగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పు ఎవరన్నా ఇస్తారా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? పాపం ఎవరు ఎందుకనంటే తను మళ్ళీ తీర్చగలిగినటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి. ఇంకేం చేయొచ్చు? సహజంగా లోకంలో ఏం చేస్తున్నారు? అది ఇంకేమి లేవనే సంగతి మనకు అక్కడ తెలుస్తుంది. చదివేశాం కదా ఆల్రెడీ. ఏం లేవు ఇంకా తన దగ్గర. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్నవాళ్ళు ఊరొదిలి పారిపోవడం కానీ, ప్రాణం తీసుకోవడం కానీ, లేదనంటే దాన్ని ఏమంటారు, అభిమానాన్ని చంపుకుని శరీరాన్ని అమ్ముకోవడం కానీ, ఇలాంటి పనులు చేయడానికి కూడా వెనకాడలేనటువంటి భయంకరమైన పరిస్థితి తనున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, వీటిలో ఏదైనా ఒకదాన్ని చూస్ చేసుకుందా తను? వీటిలో ఏదైనా ఒకదాన్ని ఎన్నుకుందా? కానీ వీటిలో ఏదైనా ఒకదాన్ని ఎన్నుకుని తీరాలి. ఇంకేమైనా ఉంటే చెప్పండి. పోనీ ఇంకేమైనా ఉన్నాయి ఆప్షన్స్? వీటిలో ఏదో ఒకదాన్ని తను చూస్ చేసుకోవాల్సిందే. కానీ తను ఏం చేసిందంటే, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. బెస్ట్ ఆప్షన్ అది. ఎవరు ఇవ్వని ఆప్షన్ అది. ఎవరు చెప్పుకుంటారు తన దగ్గరికి వెళ్ళాలని, ఎలీషా దగ్గరికి వెళ్ళాలని? డెఫినెట్గా తన భర్తే చెప్పుకుంటాడు.
ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకి ఏది అవసరమైనా కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకున్నటువంటి ఒకే ఒక దారి దేవుడు మాత్రమే. మన ముందున్నటువంటి ఎన్ని ఆలోచనలైనా కానివ్వండి, ఎంత ఎక్స్పర్ట్ సలహాలైనా కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, అవేవి కూడా మనకి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేవు. కేవలం దేవుడు మాత్రమే సరైనటువంటి పరిష్కారాన్ని చూపించగలిగిన వాడు. మనకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నావా? అని అడగగలుగుతున్నావా? అడగట్లేదంటే కారణం ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలని మనకు ఎవరు చెప్పలా, ఎవరు చెప్పట్లా. ఏదో ఒక పరిష్కారాన్ని వాళ్ళంతటా వాళ్ళు కనుగొనడానికి ట్రై చేస్తున్నారు. కానీ వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. తను ఎలీషా దగ్గరికి వెళ్ళింది అని అంటే, ఆ రోజుల్లో ప్రవక్త దగ్గరికి వెళ్ళింది అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళినట్టే. ఈ రోజుల్లో అయితే దేవునికి మనుషులకి మధ్యలో ఇంకొక మధ్యవర్తి ఎవరు లేరు. 1 తిమోతి 2:15 కదా, మానవులకు దేవునికి మధ్యలో ఒకే ఒక మధ్యవర్తి, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి. ఇప్పుడు మనం మన ప్రతి పరిస్థితుల్లోనూ తండ్రి అని డైరెక్ట్గా మొరపెట్టగలగడానికి క్రీస్తు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ రోజుల్లో అయితే అలాంటి సౌకర్యం లేదు. రాజులైనా సరే యుద్ధానికి వెళ్ళాలా లేదా అని ప్రవక్త దగ్గరికి వెళ్ళాల్సిందే, దేవుని చిత్తం ఏంటో తెలుసుకునేదానికి. కాబట్టి ఇప్పుడు ఈవిడ ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది అని అంటే తనకున్నటువంటి పరిష్కారం దొరికేటువంటి మార్గం ఇంకా అదొకటే. అదొకటి మాత్రమే కాదు, అదే శ్రేష్టమైంది, అదే ఆశీర్వాదకరమైంది అనే సంగతి ఆమెకు తెలుసు. వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఎలీషాను చూసి ఇలా మొరపెట్టింది అనే మాట మనం చూస్తాం. మొరపెట్టడానికి ప్రార్థన చేయడానికి తేడా ఏమైనా ఉందా? నామకార్థ ప్రార్థనకి మొరపెట్టడానికి తేడా ఏమైనా ఉందంటారా? ఏంటి తేడా చెప్పండి. నామకార్థ ప్రార్థన అంటే నోటితో ఊరికే పెదవులతో చేసేటువంటి ప్రార్థన. మనం చేస్తాం చూసారా, భోజనానికి కూర్చుని ప్లేట్ ముందు చేసే ప్రార్థన ఎక్కడి నుండి వస్తుంది? అసలు అక్కడ భోజనం తీసేసినా సరే, కళ్ళు మూసుకోగానే ప్లేట్ తీసేసామనుకోండి, అయినా దానికి చేసేస్తారు. అక్కడ ఉందా లేదా, అది ఎక్కడి నుండి వస్తుంది, దానికి ఏమన్నా రిలేటెడా రిలవెంటా కాదా అనేది మనకి అవసరం లేదు. అది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది. ఉదయం లెగ్గానే చేస్తాం ఒక ప్రార్థన, రాత్రికి పడుకునే ముందు ఒకసారి చేస్తాం ఒక ప్రార్థన. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చే ప్రార్థనలో? పెదవుల్లో నుండి వచ్చేటువంటి ప్రార్థనలు. ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమి? అవి నోట్లో నుండి బయటకు వచ్చి అక్కడితో ఆగిపోతాయి. అవి ఎక్కడి నుండి లోపలికి, మన లోపలికి వెళ్ళేది లేదు, ఇక్కడ నుండి పైకి కూడా వెళ్ళేది లేదు. తను చేసిన ప్రార్థన అలాంటి ప్రార్థన కాదు. ఎలీషా దగ్గరికి వచ్చి ఏం చేసింది? మొరపెట్టింది అనే మాట మనం చూస్తాం. మొర్ర అంటే ఏంటి? ఎప్పుడు మొరపెడతాం? భయంకరంగా హృదయం పగిలిపోయినటువంటి నిస్సహాయమైన స్థితిలో, తీవ్రమైన వేదనతో హృదయపూర్వకంగా చేసే విజ్ఞాపన, మనవిని మొర అని అంటాం. తను వెళ్ళి ఎలీషా దగ్గర మొరపెట్టింది. మొరపెట్టి తనకున్నటువంటి పరిస్థితి అంతా చెప్పింది. అయ్యా, నా బాబు చనిపోయాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని తెలుసు, నా పిల్లల్ని అప్పులలో వచ్చి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అప్పుడు ఎలీషా, నేనేమి చేయగలను నీకు, నేను ఏ విధంగా సహాయం చేయాలి? ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో ఒక యవనస్తురాలైన సహోదరి ఎవరి దగ్గరికన్నా సహాయం కోసం వెళ్తే ఏం జరుగుతుంది? సహజంగా వాళ్ళు తన బలహీనతని ఆసరాగా తీసుకుని తను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోకమంతా అలాగే ఉంది. లోకమంతా భర్త లేని ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ ఏ విధమైన సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఫస్ట్ తనను ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తున్నారు. లోకమంతా సరే అలా ఉంటే ఉంది, మనం ఏం చేయలేము, సాతానుడు అధిపతి, వాడు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు, లోకంలో ఉన్నదంతా అదే కదండి అని అనుకుంటే, దేవుని సేవకులు కూడా విచారకరంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రజల అవసరతల్ని, బలహీనతల్ని ఆసరాగా తీసుకుని
ఎక్స్ప్లాయిట్ చేయడం. పురుషులందరికీ 3G అని 3Ws అని ఏదో అంటారు కదా, టెంప్టేషన్స్, గర్ల్, గోల్డ్, గ్లోరీ కదా, ఉమెన్, వెల్, ఏంటిది. సో ఈ 3 బలహీనతలు పురుషులందరికీ ఉంటాయంట. పురుషులందరికీ అనంటే ఏ తేడా లేకుండా, పాస్టర్ గారులని ప్రవక్తలని కూడా అలాంటివి ఏమీ లేవు. అందరికీ ఆ టెంప్టేషన్స్ ఉంటాయి. ఘనత కావాలని, డబ్బులు సంపాదించాలని, స్త్రీల గురించినటువంటి వ్యామోహం, ఇవన్నీ కూడా ఉండేవే. కానీ ఇక్కడ ఎలీషా అలాంటి స్థితిలో ఉన్నాడా? తిమోతికి రాస్తా పౌలు అంటాడు, దేవుని చేతుల్లో వాడబడేటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఉండాలి. అపవిత్రంగా ఉంటే ప్రభు వాడుకోడు అలాంటి వాళ్ళని. వాళ్ళ ఊరికే వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ ఎలోక్వెన్సీ ఉపయోగించి, వాక్చాతుర్యాన్ని ఉపయోగించి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తే చెయ్యొచ్చేమో కానీ వాళ్ళు దేవుని మహిమ కొరకు బ్రతకలేరు, ప్రజల్ని క్రీస్తు దగ్గరికి ఆకర్షించలేరు. సేవకునికి పరిశుద్ధమైన జీవితం అత్యంత ప్రాముఖ్యమైంది. ఒక సేవకునికి మాత్రమే కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్న మనందరికీ కూడా పరిశుద్ధత దేవుని పిల్లలంగా రిక్వైర్మెంట్ ఖచ్చితంగా కలిగి ఉండాల్సింది. తన నిస్సహాయత స్థితిని ఎలీషా కూడా ఒప్పుకుంటూ అన్నాడు, అమ్మ నేనేం చేయగలను, నేనేం చేయలేను. తనతో మాట్లాడుతూనే ప్రభుతో కూడా మాట్లాడుతున్నాడు, ప్రభువా ఈ సహోదరికి నీ చిత్తానుసారమైన పరిష్కారం ఏంటి? దేవుని చిత్తానుసారమైన పరిష్కారం కొరకు కనిపెట్టడం దేవుని సేవకులకు ఉండాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన లక్షణం. దేవుని చిత్తానుసారమైన పరిష్కారం కొరకు కనిపెట్టకపోవడం చేతే భయంకరమైనటువంటి అబద్ధపు బోధలు, తప్పు ఆచారాలు, సిద్ధాంతాలు క్రైస్తవ్యంలోకి విచ్చలవిడిగా వచ్చిన ఈ రోజున. మీకు ఇక్కడ ఎలా ఉందో నాకు తెలీదు, జస్ట్ కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను. అందరూ చాలా బిజీగా ఉంటున్నారు పనుల్లో. ఇలా ఆదివారం పూట మాత్రమే కాస్త ఖాళీగా కనపడ్డారు. కానీ మనకు అక్కడైతే జలుబు వచ్చిందా మీ పిల్లలకి? వచ్చిందయ్యా. ఆగిందా? ఆగలేదయ్యా. మన 2వ వచ్చింది, మళ్ళీ 3వ వచ్చింది, ఆయనకు కూడా వచ్చింది, నాకు కూడా వచ్చింది. సాతానుడు మిమ్మల్ని కట్టేశాడు. మీ కుటుంబాన్ని సాతాను శోధిస్తున్నాడు. 7 సేవకులను తీసుకొచ్చి 7 వారాలు 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన పెడితే అప్పుడు ఆ శోధన మిమ్మల్ని వదిలిపెట్టి పోతాయి. 7 సేవకులకి భోజనాలు పెట్టాలి, మనిషికి 500 కానుకలు ముందే చెప్పేస్తారు, రిక్వైర్మెంట్. అదేదో కాంట్రాక్ట్ లాగా. ఉన్నాయా ఇలాంటివన్నీ ఎక్కడైనా బైబిల్లో? ఎక్కడి నుండి వచ్చిన ఆలోచన అది? ఎక్కడి నుండి వచ్చిన ఆలోచన? వాళ్ళు దేన్నైతే వదిలిపెట్టి వచ్చారో అందులో ఉన్నటువంటి ఏదో మూఢ విశ్వాసాలు దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళ సొంత తెలివితేటలు. ఇలాంటివన్నీ 100 ఉన్నాయి మనకు అట్లా. దేవుని సేవకుడు తన సొంత తెలివితేటలతో తన తోచింది చేయడం కాదు. ఎలీషాలాగా ప్రభువా ఈ సమస్యకి నీ పరిష్కారం ఏంటి అని ఆలోచించగలగాలి. అడుగుతూ అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముందో చెప్పు అని అంటే తనంది బహుశా ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి ప్రభు ఇచ్చిన ఆలోచన అయి ఉండొచ్చు. తను అడగాలని అడగల. ఒకవేళ తను కానీ నీ దగ్గర ఏముంది అని అడిగాడు అనుకోండి, ఎందుకు అడుగుంటాడు? అడిగితే సరే నీ దగ్గర ఏమన్నా ఉంటే ఏముందో చెప్పు, నువ్వు బయట ఎక్కడన్నా అమ్ముకుంటే నీకు 150 ఇస్తారు, నేనైతే కొద్దిగా నీ అప్పుకు సరిపడా ఇస్తాను, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఇంకా అమ్ముకోవడానికి, అదేదో నేను కొనుక్కుంటాను అని అడిగే ఉద్దేశంతో అడుగుంటాడు అని అనుకోవచ్చు మనం. ఒకవేళ అలా అడగగలిగేవాడైతే, కొనుక్కోగలిగిన డబ్బులే ఉంటే ఇచ్చేవాడేగా ఫ్రీగా, మళ్ళీ ఆమె దగ్గరికి లాక్కోవడం ఎందుకు? కాబట్టి ఆ ఉద్దేశంతో కాదు అడిగింది. దేవుని ఆలోచన ప్రకారంగా అడిగాడు ఒక మాట, నీ దగ్గర ఏముందమ్మా అని. అంటే నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇంట్లో ఒక కుండలో నూనె మాత్రం ఉంది అని చెప్పి. మీకు అప్పు చేశారనుకోండి, బాగా అప్పులు పాలైపోయారు. 10 లక్షలు 20 లక్షలు అప్పు ఉందనుకుందాం.
తీర్చగలిగిన స్తోమత లేదు. మిమ్మల్ని ఎవరన్నా ఎలా మరి అప్పు తీరేది ఏముంది మీ ఇంట్లో అని అడిగారు అనుకోండి, మా ఇంట్లో ఏమీ లేవండి, ఒక 5 కిలోలు బియ్యం, ఒక 1 కిలో పప్పు, ఒక 1 కిలో కారం ఉందని చెప్పారు అనుకోండి, మీరు ఏమంటారు జనం? నేను ఏమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అవి ఏమన్నా అప్పు తీర్చడానికి పనికొచ్చాయా? సరిపోతాయా? కానీ తన మాట చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే, తనకున్నటువంటి పరిస్థితిని వాస్తవంగా ప్రభు ముందు దాపరికాలు లేకుండా చెప్పేసింది. తన మనసుకి మనకు అక్కడ అర్థం పట్టేటువంటి విషయం ఏంటంటే, అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, దానివల్ల నా సమస్య తీరుతుందా లేదా, నిజంగా నాకేమన్నా మేలు జరిగిద్దా లేదా అనేది ఆవిడికి అనవసరం. దైవజనుడు ఒక మాట అడిగాడు, నీ దగ్గర ఏముంది అని. తనంతా ఆలోచించింది. తన దగ్గర ఇంట్లో ఒక కుండలో ఉన్న నూనె తప్ప ఇంకేమీ ఉన్నట్టుగా గుర్తులేదు. వెనక ముందు ఆలోచించకుండా, మనసులో దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. అలా ఎందుకు చెప్పింది అంటే, తనకేమన్నా తెలుసా ఎందుకు చెప్పిందో? పోనీ ఎలీషాకి తెలుసా ఎందుకు చెప్పిందో? ఎవరికి తెలుసు ఏం జరిగిందో తర్వాత? ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు, చేసే ఆయనకి తెలుసు. వీళ్ళిద్దరికీ ఏమన్నా ఐడియా ఉందా అసలు ఏం జరగబోతుందో? కానీ తన మాట చెప్పింది. తను చెప్పినటువంటి ఆ మాటని ప్రభువు తన మహిమ కొరకు ఉపయోగించుకున్నాడు. అర్థం చేసుకున్నారా? ఆ సంగతి మీకు అర్థం అవుతుందా? నా దగ్గర నూనె పాత్ర, ఒక కుండలో కాస్త నూనె మాత్రమే ఉంది అని చెప్పింది. దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనోళ్ళు ప్రార్థన చేస్తారండి. విచిత్రంగా అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మా చర్చ్లో దాదాపుగా లాస్ట్ ఇయర్ ఒక 6 వారాల పాటు ఓన్లీ సువార్త అంటే ఏంటో టీచ్ చేశాం. వాక్యానుసారమైన సువార్త అనే మాటని ఒక 6 వీక్స్ 6 వారాలు టీచ్ చేసిన తర్వాత వాళ్ళకి పాపాన్ని కూర్చున్నటువంటి సీరియస్నెస్ ఏంటో అర్థమైంది. మన పాపాల నుండి మనం క్షమించబడాలి అనే సంగతి వాళ్ళకి అర్థమయ్యి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన విచిత్రంగా ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా, నేను నా చూపుల్లో కానీ, నా మాటల్లో కానీ, నా చేతల్లో కానీ నేనేమన్నా పాపం చేస్తుంటే నన్ను క్షమించు. ఏం చేస్తుంటే అంట? పాపం చేసుంటే. చేయలా, ఈయనకేమీ కన్విక్షన్ లేదు. చేసామని అనుకోవట్లా, నేను చాలా నీతిమంతుడిని, నేనేమి తప్పు చేయలేదు. ఒకవేళ నీకేమన్నా అనిపిస్తే, నేను మాట్లాడిన మాటల్లో కానీ, నేను చేసిన పనుల్లో కానీ, నా ఆలోచనలో కానీ ఏదైనా నీకు తప్పు అనిపిస్తే దాన్ని నువ్వు తుడిచేసుకో. నేను మాత్రం ఏం చేయలే. దాన్ని హృదయపూర్వకంగా చేయడం అంటారా? దాన్ని దాపరికం లేకుండా ఒప్పుకోవడం అంటారా? మనందరం పాపులం అండి దేవుని ముందు. మనందరం పాపులమే. ఎప్పటికి కూడా మనం పాపులమే. పాపంతో మనం ఈ లోకయాత్ర ముగించే వరకు పోరాడుతూనే ఉంటాం. పాపాన్ని బైబిల్ కాలేజ్లో టీచ్ చేసేటప్పుడు మేము సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ కమిషన్ అని 2 రకాలుగా చెప్తాం. పాపం అంటే ఏంటంటే, దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్పింది చేయడం కాదు. 10 ఆజ్ఞల్ని చేయకుండా ఉండడం మాత్రమే కాదు, ఆయన చెయ్యండి అని చెప్పిన దాన్ని చేయకపోవడం కూడా పాపమే. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి అని అన్నాడు. ఒకరి అవసరతల్లో ఒకరు తోడుగా ఉండండి అన్నాడు. ఇంకా ఒకరినొకరు ఓర్చుకోండి అన్నాడు. ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. ఒకరినొకరు సహించండి అన్నాడు. ఒకరినొకరు కట్టుకోండి అన్నాడు. చేస్తున్నామా ఇవన్నీ? ఏం చేస్తున్నట్టు మనం? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్టే. మనందరం కూడా ఆ పాపంలో నిలబడ్డాం. ఈ పాపాన్ని బట్టి మనందరం కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నాం. ప్రతి రోజు, ప్రతి క్షణం ఆయన కృప కొరకు మనం అడగాల్సిన అవసరం ఉంది. పాపం నుండి మనల్ని విడిపించమని హృదయపూర్వకంగా, అయ్యా నేను పాపిని, నేను పాపం చేస్తూనే ఉన్నాను, నన్ను కనికరించు, నా మీద కృప చూపించు అని అడగాల్సిన అవసరం మనకి ఉంది. నేనేం చేయలేదు, నువ్వు
నీకు అనిపిస్తే నువ్వు తుడిచేసుకోవాలని అంటాం కాదు దేవుడు. ఆ తర్వాత తను వెళ్ళి ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు ఎలీషా అన్నాడు, మీరు ఖాళీ పాత్రలు తీసుకుని తలుపేసుకుని నీ పాత్రతో దాన్ని నింపు అని అన్నాడు. అయ్యే పని నాది, కానీ తను లోబడింది, దేవుని మాటను నమ్మింది, అసాధ్యం అనిపించినా చెప్పినట్టుగా చేసింది, దేవుని అద్భుతాన్ని చూసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనందరికీ సమస్యలు ఉన్నాయి, మనందరం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ టైంలో మనం పరిగెత్తాల్సింది క్రీస్తు దగ్గరికి మాత్రమే. మనకు సరైన పరిష్కారాన్ని చూపించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనే నిజమైనటువంటి ఆలోచన. ఆయన చిత్తాన్ని వెతికి హృదయపూర్వకంగా ఆయన ముందు మొరపెట్టి ఆయన ఇచ్చేటువంటి ఆయన చిత్తానుసారమైన ఆయనకు మహిమ కలిగినటువంటి పరిష్కారాలు మనందరం పొందుకోగలిగినటువంటి కృపని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.